దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితాన్ని బాగా గడపటానికి చాలా విలువైన సలహాలు ఇచ్చారు. వివాహ జీవితం, ఉద్యోగంలో విజయం, సంతోషకరమైన సంబంధాలు, సమాజంలో మంచి గుర్తింపు వంటి అనేక విషయాల గురించి ఆయన చెప్పిన సూచనలు ఈ రోజు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే అందరికీ సహాయం చేయటం కూడా మంచిది కాదని ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అదేంటి? సహాయం చేయడం మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. అవును, సాటి మనిషికి సహాయం చేయడం మంచిదే. కానీ ఆ సహాయం ఎవరికి, ఎలాంటి వారికి చేస్తున్నామో ముందుగా తెలుసుకోవాలి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొందరు వ్యక్తులు తమ స్వభావం, ఉద్దేశాల వల్ల మన సహాయాన్ని తప్పుగా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు చాణక్యుడి ఈ విజ్ఞానంతో కూడిన బోధనల ఆధారంగా ఎవరికి సహాయం చేయకూడదు, ఎందుకు వారి నుండి జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. మొదట, స్వార్థం కోసం బతికే వాళ్ళ గురించి చాణక్యుడు హెచ్చరించారు. వీళ్ళు మీతో స్నేహం నటిస్తూ తమ సొంత లాభం కోసం సహాయం అడుగుతారు. మీరు వాళ్లకు సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని తమ అవసరాల కోసం ఉపయోగించుకుని మీకు కష్టం వచ్చినప్పుడు మీకు మాత్రం సహాయం చేయరు. అందుకే అలాంటి వాళ్లతో దూరంగా ఉండటం మంచిదే. అలాగే కృతజ్ఞత లేని వాళ్లకు కూడా సాయం చేయకూడదు అని చాణక్యుడు తెలిపాడు. మీరు ఎంత సహాయం చేసినా వాళ్ళు దాన్ని గౌరవించరు, అభినందించరు. అలాంటి వాళ్ళు మీ సమయాన్ని, శ్రమను వృధా చేస్తారు. మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మీ పక్కన ఉండరు. ఆ సమయంలో వాళ్ళ సొంత లాభాన్ని చూసుకుంటారు తప్ప మీ గురించి ఆలోచించరు. నిజాయితీ లేని వాళ్లకు కూడా సహాయం చేయొద్దని చాణక్యుడు అన్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్లకు సహాయం చేయటం ప్రమాదకరం. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడతారు. అందుకే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడి దృష్టిలో చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. ఇలాంటి వారికి కూడా సహాయం చేయకూడదు. మద్యం, జూదం లేదా ఇతర హానికరమైన అలవాట్లు ఉన్న వాళ్లకు సహాయం చేయటం వల్ల మీ ప్రయత్నాలు ఫలించవు. వాళ్ళ జీవితం మెరుగుపడే అవకాశం తక్కువ. వాళ్ళ సాంగత్యం మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తుంది. సోమరిపోతులకు మనమెంత సహాయం చేసినా వ్యర్థమేనని చాణక్యుడు బల్లగుద్ది చెప్పారు. తమ బాధ్యతలను నిర్వర్తించకుండా ఇతరుల మీద ఆధారపడే వాళ్లకు సహాయం చేయటం మీ సమయాన్ని, డబ్బును కూడా వృధా చేస్తుంది. వాళ్ళు తమని తాము మార్చుకోవటానికి సిద్ధంగా లేనంత వరకు మీ సహాయం వాళ్లకు ఉపయోగపడదు. చివరిగా, మన ముందు పొగిడి వెనక చెడుగా మాట్లాడే వాళ్ళు కోరల్లో విషం నింపుకున్న పాముల కంటే ప్రమాదకరమని చాణక్యుడు హెచ్చరించారు. వాళ్ళు మీ ముందు మంచిగా మాట్లాడినట్లు నటిస్తారు, కానీ మీ వెనక విమర్శిస్తారు. అలాంటి వాళ్లను నమ్మటం, సహాయం చేయటం మీకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ సలహాలు మనం ఎవరిని నమ్మాలి, ఎవరితో సంబంధాలు ఉంచుకోవాలి అనే దానిపై స్పష్టమైన దారి చూపిస్తాయి. సహాయం చేయటం మంచి గుణం, కానీ దాన్ని సరైన వాళ్లకు సరైన సమయంలో చేయటం చాలా ముఖ్యం. ఈ సూత్రాలను పాటిస్తే మనం ఇబ్బందులను తప్పించుకోవచ్చు. మన జీవితంలో సంతోషాన్ని, స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.